శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు వ్యవహార శైలిపై కూటమి ప్రభుత్వం తీవ్ర ఆందోళనతో ఉంది. ఇప్పటికీ వైసీపీకి చెందిన 6 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. అయినా కూడా ఇప్పటి వరకు మోషన్ రాజు వారి రాజీనామాలు ఆమోదించలేదు. పైగా వాటిపై ఎలాంటి సమాధానం కూడా చెప్పడం లేదు. వారి రాజీనామాల వ్యవహారం ఏమైందని మండలి సచివాలయం సెక్రటరీని ప్రశ్నిస్తే ఆయన కూడా సమాధానం చెప్పడం లేదు. ఇదిలా ఉంటే తన రాజీనామాలను ఆమోదించాలని కోరుతూ సదరు నాయకులు పదే పదే మండలికి కూడా వస్తున్నారు. అయినా మోషన్ రాజు మాత్రం కరుణించడం లేదు. దీంతో సదరు రాజీనామా చేసిన నాయకులు త్రిశంకు స్వర్గంలో ఉండిపోతున్నారు. వారు ఇతర పార్టీలోకి వెళ్లలేక రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మండలి వర్గాల సమాచారం మేరకు మోషన్ రాజుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై సీరియస్ గానే కూటమి సర్కార్ దృష్టి పెట్టినట్లు రాజకీయ వర్గాలు సైతం చెబుతున్నాయి. వ్యక్తిగతంగా మోషన్ రాజుపై ఎలాంటి విమర్శలు లేకపోయినా సభ్యుల రాజీనామాలను తొక్కిపెట్టే విషయంపై మాత్రం సర్కార్ సీరియస్ గా ఉందని తెలుస్తోంది. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదని, అవును లేదంటే కాదు అని చెప్పేస్తే సభ్యులకు ఇబ్బంది ఉండదని సీఎం చంద్రబాబు కూడా తాజాగా నిర్వహించిన పొలిట్ బ్యూరో సమావేశంలో పేర్కొన్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ క్రమంలో మనం చేయాల్సింది మనం చేద్దామని సీఎం వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి చూస్తే వచ్చే సమావేశాల్లో మండలి చైర్మన్పై అవిశ్వాసం ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే జరిగితే ఏపీ చరిత్రలో తొలిసారి మండలి చైర్మన్పై అవిశ్వాసం ప్రకటించినట్టు అవుతుంది. అయితే ప్రస్తుతం వైసీపీదే మండలిలో పైచేయిగా ఉంది. కాబట్టి అవిశ్వాసం వీగిపోయినా వీగిపోవచ్చని మరో టాక్. కానీ అవిశ్వాసం అంటూ ప్రవేశపెడితే అప్పుడు మండలి చైర్మన్గా మోషన్ రాజు వ్యవహార శైలిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వస్తుందని, తద్వారా ఆయనపై వ్యతిరేకత పెంచొచ్చని అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.